ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడతా ఉంది. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వ్యూహాలు రచించుకుంటూ 2024లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చెప్పి అందరూ ఉర్రీతులొగుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి దెబ్బ వెంబడి దెబ్బ తగులుతూనే వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పట్ల చాలామంది అసంతృప్తిగా పార్టీ నుండి తొలగుతూ ఉన్నారు. అయితే ఒక పక్కన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుతో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా ఉంటే తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లి అయినటువంటి వైఎస్ షర్మిల గారు ఏపీ రాజకీయాల పట్ల దృష్టి సాధించింది. 2024 ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలని చెప్పి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి కసరత్తులు మొదలుపెట్టింది. ఈసారి కాంగ్రెస్తో చేరి కాంగ్రెస్తో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ బరిలోకి దిగి కాంగ్రెస్ నుండి పోటీ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టు కనబడతా ఉంది. ఇదిలా ఉంటే ఎక్కడ నుండి పోటీ చేయాలని చెప్పి వైఎస్ షర్మిల ప్లాన్ చేసుకోవటంలో ఈసారి నా గడ్డ అయినటువంటి పులివెందుల నుండి పోటీ చేయాలని చెప్పి వైఎస్ షర్మిల ఫిక్స్ అయినట్టు కనబడతా ఉంది. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోటీగా వైఎస్ షర్మిలని పులివెందుల నుండి పోటీ చేపిస్తే కాంగ్రెస్ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్తో పోటీ చేయడం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రిస్మస్ టైంలో కూడా షర్మిల నారా లోకేష్కి స్పెషల్ గిఫ్ట్ పంపించడంతో ఇంకా వీరి మధ్య శత్రుత్వం పెరుగుతూ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల ఇద్దరూ కలిసి పులివెందుల నుండి పోటీ చేయడం రాజకీయ పరిణామాలు హీట్ ఎక్కాయని చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పుడైతే షర్మిల ఎంట్రన్స్ అయ్యిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల పట్ల ఉన్నటువంటి ఈ పోరు ఎవరు గెలుస్తారు, ఎన్నికల విజయం ఎవరిని వరిస్తుందని చెప్పి ప్రజలందరూ అలాగే కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.